దాదాపుగా మీరు 2005లో సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు అని అవును. నేను తెలుసుకున్నాను స్వామీజీ. అయితే ఆ సమయంలో నార్మల్‌గా ఎవరికైనా స్వామీజీ ఈరోజు ఏంటంటే చదువు అయిపోగానే కళ్ళ ముందు చాలా కలలుంటాయి. ఎటో వెళ్ళాలి, ఏదో చేయాలి అని. కానీ సన్యాసాశ్రమం నిజంగా స్వామీజీ బయట నుంచి చూస్తున్నంత తేలికైతే కాదు. అయితే ఆ రోజు మీరు ఈ నిర్ణయం వెనుకున్నటువంటి అంతర్మథనం ఏంటి? ఎట్ ది సేమ్ టైమ్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు, అమ్మా నాన్నల యొక్క వాళ్ళు అంగీకరించిన తర్వాతే సన్యాసాశ్రమం తీసుకోవాలని నేను విన్నాను. వారు అంగీకరించడానికి మీరేం చేశారు? వాళ్ళు ఎలా అంగీకరించారు అసలు? నిజానికి పూర్వాశ్రమం విషయాలు చెప్పుకోకూడదు కానీ కొన్ని అవసరం ఉంటాయి. అయితే మీరే అన్నారుగా రిఫ్లెక్షన్. స్వామి. మా గురువు గారి యొక్క దర్శనం మొట్టమొదటిసారి మాకు చిన్నప్పుడు మేము 80లో మేము జన్మించాము. అప్పుడు మా అమ్మగారు 2 నెలల తర్వాత చక్రాంకితాలు అంటారు మన సంప్రదాయంలో. అవును సార్. ఆ స్వీకారం కోసం వెళ్ళాలి అనుకున్నారట. అప్పుడు మన చిన్నజీర స్వామి మా గురువు గారు ఆయన వారు ఆ సమయంలో 80లో అక్కడ క్రతువు చేయటానికి వచ్చారు. విజయవాడ రామకోటి అని శివరామకృష్ణ క్షేత్రం. అక్కడికి వచ్చినప్పుడు వారు సమాశ్రయం అయ్యారు. స్వామి. అప్పుడు ఒళ్ళో ఉన్నాను కదా, అప్పుడు చూశారు. గురువు సంకల్పం ఉంటే బహుశా ఏవైనా అవ్వచ్చు కదా, మార్పులు అవ్వచ్చు. అప్పుడు మీ వయసు స్వామిజీ? అప్పుడే పుట్టింది 80లో. అబ్బబ్బబ్బబ్బా! పుట్టిన సందర్భంలో స్వామి అక్కడే క్రతువు చేయటం, రామకోటలో యజ్ఞం చేయటం, ఆ సందర్భంగా అమ్మగారు సమాశ్రయం అవ్వడం, నాకు వారి చూపు అలా ప్రసరించడం. మనకి శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి కదా, ఏదో పుట్టే సమయంలో భగవంతుడు అందరినీ చూస్తాట. సాక్షాత్తు భగవంతుడు గురువు కూడా గనక అలాంటి చూపు గనక పడితే ఏమవుతుంది అంటే సవై మోక్షార్థ చింతక అంటారు. వాడు మోక్షం వైపు అడుగులు వేస్తాడని. బహుశా మోక్షం అంటే కూడా మనకేం తెలియదు కానీ మాటలైతే అందరం మాట్లాడుతూ ఉంటాం. ఆ మోక్షం అనేది చూపించడానికో లేకపోతే మంచి మార్గంలో నడపడానికి గురువుగారు ఒక అంచనా వేసుకున్నారో తెలియదు కానీ అది ఆ రోజు బీజం పడింది.